హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో వీడియోస్ వచ్చి. ఇప్పుడు మాత్రం బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తాయి. అయితే ఈరోజు వీడియోలో ఏంటి అంటే స్పెషల్ వచ్చేసి రబ్డీ లాగా అనమాట. కొంచెం డిఫరెంట్ వేలో కప్తే బ్రెడ్తో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది, ఎక్సలెంట్ అనమాట. మనం ఎప్పుడన్నా డిజర్ట్ అలాంటివి తినాలనుకున్నప్పుడు రెగ్యులర్గా చేసుకునే కేసరి లేదా బ్రెడ్ హల్వా ఇలాంటివి కాకుండా బ్రెడ్తో ఒక్కసారి ఇలా డిఫరెంట్ వేలో చేయండి. టేస్ట్ మాత్రం పక్కా చెప్తున్నాను, ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూల్గా అన్న తినొచ్చు, లేదా వేడిగా అయినా అట్లా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. బ్రెడ్ స్లైడ్స్ అయితే తీసుకున్నాను. నేను ఇందాక చూపించాను కదా, ఆ గిన్నెతో అయితే కట్ చేసుకుందాము అనేసి అయితే అది తీసుకున్నాను అనమాట. కొంచెం ఇలా కొఫ్గా ఉన్నది తీసుకుంటే కటింగ్కి ఈజీగా అవుతుంది. లేదంటే మీ దగ్గర కటర్స్ ఉన్నా కానీ కటర్స్తో అయినా చేసేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే మౌల్డ్ కాదు, ఇట్లా కటర్ కాదు అనుకుంటే అప్పుడు మనం ఈ బ్రౌనిష్ ఉంది కదా మనకి బ్రెడ్కి, ఆ బ్రౌనిష్ అనేది మొత్తం స్లైసెస్గా కట్ చేసేసుకొని దీన్ని స్క్వేర్ షేప్లో కూడా, అంటే ఒక బ్రెడ్ని 4 పీసెస్కి కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా ఇలా సర్కిల్ ఉంటే బాగుండిద్ది అనేసి అయితే ఇలా చేస్తున్నాను. అయితే నేను ఒకేసారి 3 పెట్టి డైరెక్ట్గా చేసేసుకున్నాను అనమాట. చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా అయితే సర్కిల్ షేప్ వచ్చాయి, మంచిగానే వచ్చాయి అనమాట. కాబట్టి ఇట్లా కూడా ట్రై చేసేసుకోవచ్చు, లేదా మీరు కావాలంటే స్క్వేర్ అయినా చేసుకోవచ్చు. చెప్పాను కదా, మంచిగా ఇట్లా హ్యాపీగా అన్ని కట్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. మన క్వాంటిటీకి తగ్గట్టు బ్రెడ్ అయితే తీసుకోవాలన్నమాట. నేనైతే ఒక 6 to 8 బ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ చూసారు కదా, ఇట్లా కటింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో మిల్క్ అనమాట. నేనైతే ఒక ప్యాకెట్ మిల్క్ అయితే వేసుకున్నాను. దానికి ఒక చిన్న ½ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే కొంచెం క్వాంటిటీ కూడా మనకి ఎక్కువ వస్తుంది. అది కాక మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అయితే వేస్తామన్నమాట. ఇందులో కొంచెం థిక్నెస్ కూడా కావాలి కాబట్టి. లేదు అంటే మీరు మొత్తం మిల్కే వాడుకునేటట్టయితే ఒక 2 ప్యాకెట్స్ మిల్క్ అయితే వేయండి, పక్కా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్స్ చాలు నేను తీసుకున్న క్వాంటిటీకి, అంటే 1 ప్యాకెట్ మిల్క్కి. లేదు మీరు ఒక 2-3 ప్యాకెట్స్ అంటే మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేసరికి కొంచెం క్వాంటిటీ కస్టర్డ్ అనేది పెరుగుతుందన్నమాట. ఇప్పుడైతే మంచిగా కస్టర్డ్ పౌడర్ని వాటర్ వేసి బబుల్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాలు చూసారు కదా, హాఫ్ అయితే బాయిల్ అయినాయి అనమాట. ఇప్పుడు నేను ఇందులో ఒక ½ కప్ దాకా అయితే షుగర్ వేస్తున్నాను. షుగర్ కూడా వేసుకొని షుగర్ మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యి కరిగిపోయేదాకా మంచిగా సిమ్లోనే పెట్టుకొని మరగనియాలన్నమాట. పాలు పొంగు రాకుండా అట్లా తిప్పుకుంటూ ఉంటే మంచిగా మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా మంచిగా గీరేసుకుంటూ మిల్క్లో వేసేసుకుంటే ఆ రబ్డీ టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో మీగడి అది తగులుతూ బాగుంటుంది. ఇట్లా షుగర్ అంతా కరిగిపోయాక మనం ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకున్నాం కదా, దాన్ని ఇంకొకసారి మిక్స్ చేసేసుకోవాలి. కింద ఉండలేం లేకుండా మిక్స్ చేసుకొని పాలల్లో వేసేసుకొని మంచిగా ఒక 2 to 3 minutes అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి. అంటే అదొక థిక్నెస్ అనమాట. లైట్ థిక్నెస్ అయితే నేను పెట్టుకోవాలనుకున్నాను, ఎందుకంటే కొంచెం సూప్గా ఉంటే చాలా బాగుంటుంది. లేదు మీరు ఎక్కువ థిక్నెస్ కావాలన్నా కానీ ఇంకొక 5 minutes కనుక దీన్ని బాయిల్ చేస్తే థిక్నెస్గా అయితే అవుతుందన్నమాట. నేనైతే సెమీ థిక్నెస్ చాలు నాకు అని అట్లా థిక్నెస్ రాగానే పొయ్యి అయితే కట్టేశాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనమాట, అంటే జీడిపప్పు అంతే, పిస్తా పప్పు అయితే వేసాను. మీరు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేవన్నమాట, అందుకని నేను అయ్యే వేస్తున్నాను. మీరు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా 3 వేసేసుకోవచ్చు అనమాట. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అయ్యే వేసుకున్నాక ఆఫ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అప్పుడు బ్రెడ్ స్లైసెస్ అయితే వేయాలన్నమాట. ముందే వేస్తే మంచిగా అందులో ఉడికిపోతుంది, ఎందుకంటే ఈ వేడికే అవి ఉడుకుతాయి. మళ్ళీ బ్రెడ్ ఉడుకుతున్నప్పుడు, అది పాలు కాగుతున్నప్పుడే వేస్తే ఇంకా ముక్కలుగా అట్లా అవుతాయి అనమాట. అందుకనే ఆఫ్ చేసుకున్నాకే బ్రెడ్ వేయండి. ఆ హీట్కే బ్రెడ్ అనేది మొత్తం పీల్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న బ్రెడ్ అన్ని అయితే వేసేసుకొని ఒకసారి ఇంకా వేసాక మనం మళ్ళీ గెంట పెట్టకూడదు. ఇంకా చేతితో అయితే తిప్పుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంటే మనం ఇలా క్లాత్ పెట్టుకొని తిప్పుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అసలు అదే పీల్ చేసుకుంటుంది, మనం మిక్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా లాస్ట్కి ఒక 20 minutes కానీ 10 minutes కానీ అయ్యాక చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదు వేడివేడిగా కావాలంటే ఇంతే సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం నెమ్మదిగా సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే బ్రెడ్ అనేది విరిగిపోకుండా. ఇంక దానిపైన పిస్తా పప్పులు, జీడిపప్పులు వేసుకొని డెకరేషన్ చేసేసుకొని పెట్టేస్తే మాత్రం పెద్ద పిల్లలైనా చిన్నపిల్లలైనా ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చా కానీ ఇట్లా డిజర్ట్ అయితే చేసి పెట్టేసేయండి, చాలా బాగుంది అని అంటారనమాట. మరి రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే కంపల్సరీగా కమెంట్ చేసేసేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అని. అంటే ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, ఒక లైక్ చేసేసేయండి, నాకు సపోర్ట్ చేసినట్టు ఉండదు. ఓకే బాయ్, తెలుస్తాను. సైనింగ్ ఆఫ్ మీ తినాలి పిల్ల. ఓకే బాయ్.